హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ మాస్టర్స్ తెలుగు. గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, మన దగ్గర ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా, దీన్ని మనము గిఫ్ట్ కార్డ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. కాబట్టి ఈ వీడియోని అయితే మొత్తం వాచ్ చేయండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా దగ్గర అయితే ఒక 54 సూపర్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో, ఓకే? వీటికి ఎక్స్పైరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పైర్ అవుతాయని, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సర్కిల్ చేస్తున్నా కదా, ఇక్కడ మీరైతే ఒకసారి చూడండి. నా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 15 డేస్‌లో ఎక్స్‌పైర్ అవుతాయని అయితే చూపిస్తుంది, ఓకేనా? ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తా. ఆల్రెడీ నాయి కొన్ని కాయిన్స్ కూడా అయితే ఎక్స్‌పైర్ అయ్యాయి, ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయకుండా ఈ సూపర్ కాయిన్స్‌ని మనం గిఫ్ట్ కార్డ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని నేను డీటెయిల్ ప్రాసెస్ చెప్తా. కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకైతే చూడండి, ఓకేనా? గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గరనైతే సూపర్ కాయిన్స్ లేవో వాళ్ళైతే సూపర్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తా, లేకపోతే ఈ వీడియో ఎండింగ్లో అయినా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గరనైతే సూపర్ కాయిన్స్ ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్తోని ఒక ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో మ్యాక్సిమైజ్ మనీ అని అయితే సెర్చ్ చేయండి, ఓకేనా? నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా సెర్చ్ చేయండి మీరు కూడా, ఓకే? సెర్చ్ చేసిన తర్వాత మీకు టాప్ ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, ఓకేనా? సో ఈ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక 30 సెకండ్స్ టైం అయితే పడుతుంది, ఎందుకంటే వెబ్సైట్ కొంచెం స్లోగా ఉంటుంది, ఓకేనా? ఎప్పుడైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారో ఇక్కడ గెట్ ద యాప్ నవ్ అని ఉంటుంది, దాని కింద సైన్ ఇన్ అనేది అయితే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్లో సూపర్ కాయిన్స్ ఉన్నాయో ఆ మొబైల్ నెంబర్తోని ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకొని మీరైతే లాగిన్ అయిపోండి, ఓకేనా? నా దగ్గర అయితే ఇప్పుడు 54 సూపర్ కాయిన్స్ ఉన్నాయి కదా, వీటి ఏదైతే అకౌంట్లో ఉందో ఆ అకౌంట్తోనైతే నేను ఇక్కడ లాగిన్ అవుతాను, ఓకేనా? ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. మీరైతే ఎగ్జాక్ట్ సేమ్ డీటెయిల్స్ ఇచ్చి అయితే మీరు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? గైస్ ఎప్పుడైతే మీరు టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెబ్సైట్‌కి రీడైరెక్ట్ అయిపోతారో ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్‌లో 3 డాట్స్ అయితే కనిపిస్తాయి, ఓకే? దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది టోటల్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో మీకొచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద మ్యాక్స్ కాయిన్స్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, ఓకేనా? సో దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది మళ్ళీ వేరే వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మ్యాక్స్ కాయిన్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకొచ్చేసి మళ్ళీ కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు ఇక్కడ కన్వర్ట్ మ్యాక్స్ కాయిన్స్ టు సూపర్ కాయిన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఓకేనా? సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ నవ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది, ఓకే? సో దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ కన్వర్ట్ నవ్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని సూపర్ కాయిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఇక్కడనైతే చూపిస్తది, ఓకే? ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే 50% సూపర్ కాయిన్స్ నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 50 సూపర్ కాయిన్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో ఓన్లీ 80% ఆఫ్ ద కాయిన్స్ మాత్రమే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే 20% వాళ్ళు కమిషన్ తీసుకొని 80% మాత్రమే మనకైతే గిఫ్ట్ కార్డ్స్ లాగా మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు, ఓకేనా? అంటే 20% అంటే చాలా తక్కువ. ఎందుకంటే సూపర్ కాయిన్స్ ఎక్స్‌పైరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. కాబట్టి మీరు గిఫ్ట్ కార్డ్‌లో రిడీమ్ చేసుకొని ఇంకెక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. 80% సూపర్ కాయిన్స్ అమౌంట్ మాత్రమే మనకైతే వస్తది, ఓకేనా? ఇక్కడ మీరేం చేయండంటే కింద మీకు సూపర్ కాయిన్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇక్కడ మీరు సూపర్ కాయిన్స్ అయితే ఎంటర్ చేసుకోండి, ఓకే? సో 10 మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని స్వాప్ చేసుకొని ఇక్కడ మీరు సూపర్ కాయిన్స్ దగ్గర నేను 54 సెలెక్ట్ చేసుకున్నా. నాకైతే ఇక్కడ 43 మ్యాక్స్ కాయిన్స్ అయితే వస్తాయి, ఓకే? సో ఇక్కడ 43 మ్యాక్స్ కాయిన్స్ వాల్యూ వచ్చేసి 43 ఐఎన్ఆర్, ఓకేనా? అంటే మనకు 1 మ్యాక్స్ కాయిన్ వాల్యూ వచ్చేసి 1 రూపీ, ఓకేనా? మీకు ఇక్కడ వరకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా, ఓకే? సో ఇక్కడ మీరు మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్స్ కాయిన్స్ అయితే చూపిస్తది. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ మ్యాక్స్ కాయిన్స్ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి, ఓకే? సో క్లిక్ చేసిన తర్వాత లైక్ మల్టిపుల్ ఆఫ్ 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు సింపుల్‌గా చెప్పాలంటే 5 టేబుల్‌లో ఉన్న
మల్టిపుల్స్ ఉంటాయి గదా! ఆ విధంగా సెలెక్ట్ జేసుకోండి. అంటే 54 అనేది మల్టిపుల్ ఆఫ్ 5 గాదు గాబట్టి, ఇక్కడ నేను ఎంత ఎంటర్ జేస్తా అంటే 50 అయితే ఎంటర్ జేస్తా. ఓకే. 50 కాయిన్స్ ఎంటర్ చేస్తే నాకైతే 40 మ్యాక్స్ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఇక్కడ మీకు కింద ట్రాన్స్‌ఫర్ మ్యాక్స్ కాయిన్ అనే ఒక బటన్ ఉంటది. దీని మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. మీకైతే ఓటీపీ వస్తది. ఓటీపీ అయితే వెరిఫై జేసుకోండి. ఓకేనా. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సూపర్ కాయిన్స్ వచ్చేసి మ్యాక్స్ కాయిన్స్ లాగా అయితే కన్వర్ట్ అయిపోతది. ఇప్పటివరకు మీరు ఏం చేశారంటే సూపర్ కాయిన్స్‌ని మ్యాక్స్ కాయిన్స్ అయితే కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఆ మ్యాక్స్ కాయిన్స్‌తోని మనమైతే గిఫ్ట్ కార్డ్ పర్చేజ్ చేయాలి. అదే విధంగా పర్చేజ్ చేయాలని నేను చూపిస్తా. ఓకేనా. ఎప్పుడైతే మీరు మ్యాక్స్ కాయిన్స్ కన్వర్ట్ చేసుకుంటారో, దాని తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్‌లీ బ్యాలెన్స్ అయితే చూపిస్తది. ఓకే. ఐఎన్ఆర్ వాల్యూలో అయితే మీకు చూపిస్తది. ఇప్పుడు ఈ మనీ ఏదైతే ఉంటదో దాంతోని మీరైతే గిఫ్ట్ కార్డ్ పర్చేజ్ చేయాలి. ఓకేనా. పైన మళ్ళీ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గిఫ్ట్ కార్డ్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటది. ఓకేనా. సో, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ గిఫ్ట్ కార్డ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా. మీరు కావాలంటే ఫోన్‌పే గిఫ్ట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫ్లిప్‌కార్ట్ అయితే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే మీకు షాపింగ్‌కి యూజ్ అవుతది. ఓకేనా. ఇక్కడ మీరు సెర్చ్‌లో ఫ్లిప్‌కార్ట్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయండంటే అమౌంట్ అయితే ఉంటది. ఓకేనా. మీరు కస్టమ్ అమౌంట్ ఎంతైనా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కస్టమ్ అనే బటన్ ఉందా దీని మీద క్లిక్ చేసుకొని మీరైతే లైక్ ఇక్కడ మినిమమ్ వచ్చేసి రూ. 100 ఉంటది. మీరైతే కొన్ని సూపర్ కాయిన్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకొని ఇక్కడ 100 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద మీకు లైక్ ఎప్పుడైతే మీకు మ్యాక్స్ కాయిన్స్ అవైలబుల్‌గా ఉంటాయో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ మ్యాక్స్ కాయిన్స్ అయితే అప్లై అయిపోయి మీకు రూ. 0 అంటే మీరు డైరెక్ట్‌లీ సూపర్ కాయిన్స్‌తోనే పే చేయడానికి ఆప్షన్ వస్తది. ఓకేనా. ప్రెజెంట్ నా దగ్గర ఓన్లీ లైక్ 40 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు రెడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. కాబట్టి మీరేం చేయండి అంటే ఎప్పుడైతే ఒక 200, 300 కాయిన్స్ ఎర్న్ చేసుకొని లైక్ ఒక్కొక్కసారి అయితే మీరు లైక్ మ్యాక్స్ కాయిన్స్ అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేను ఫోన్‌పే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోన్‌పే అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫోన్‌పేలో అయితే ఇక్కడ చూడండి దీంట్లో కూడా మినిమమ్ వచ్చేసి 100 అయితే ఉంది. ఓకేనా. మీరైతే లైక్ ఎప్పుడైతే సూపర్ కాయిన్స్ ఎప్పుడెప్పుడు కలెక్ట్ చేస్తారో అప్పుడైతే మీరు మ్యాక్స్ కాయిన్స్ కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డైరెక్ట్‌లీ ఇక్కడ యూజ్ మ్యాక్స్ కాయిన్స్ అనే బటన్ ఉంటది. ఇక్కడ దీని మీద సింపుల్‌గా ట్యాప్ చేశారనుకోండి, మీ దగ్గర ఎన్ని మ్యాక్స్ కాయిన్స్ ఉంటే అంత డిస్కౌంట్ అయిపోయి ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయమంటది. ఇంతే మీరు ఎప్పుడైతే ఇక్కడ అమౌంట్ పే చేస్తారో మీ స్టార్టింగ్‌లో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడీ ఉంటది కదా! దానికైతే గిఫ్ట్ కార్డ్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఇదే చాలా సింపుల్ ప్రాసెస్. మీరు సూపర్ కాయిన్స్‌ని హోల్డ్ చేసుకోవాల్సిన పని లేదు. సింపుల్‌గా మ్యాక్స్ కాయిన్స్‌కి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకుంటున్నారో కన్వర్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే 100 రూపీస్ అవుతాయో మీరైతే ఫ్లిప్‌కార్ట్ గానీ లేదా ఫోన్‌పే గానీ అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా.